ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ పెను వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై సోదరి సంచలన ఆరోపణలైతే చేశారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సోదరుడు శామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు మిస్సూరి డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తనకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆ దారుణాలను అనుభవించానని ఆమె ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మిస్సూరీలోని క్లాటన్లో గల మా ఇంట్లోనే నేను వేధింపులను ఎదుర్కొన్నా. అప్పుడు నాకు 3 ఏళ్లు, శ్యామ్కు 12 ఏళ్లు. 1997 నుంచి 2006 వరకు అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి అనేక సార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా, మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో అని శ్యామ్ సోదరి తన దావాలో పేర్కొన్నారు. అయితే తన సోదరుడిపై ఆమె గతంలో కూడా ఒకసారి ఎక్స్ వేదికగా ఆరోపణలు అయితే చేశారు. అయితే ఈసారి కోర్టును ఆశ్రయించడంతో ఆయన విచారణ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే దీని గురించి సోదరి ఆరోపణలను ఖండిస్తూ శ్యామ్ ఆల్ట్మన్ తల్లి అలాగే సోదరులు సంయుక్త ప్రకటనను అయితే విడుదల చేశారు. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించారు ఆ కుటుంబం. ఆమె ఆరోగ్యంపై మేము చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. ఆమెకు అండగా ఉండేందుకు మేము చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఆర్థికంగాను సాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంది. మా కుటుంబంపై, ముఖ్యంగా శ్యామ్పై అవాస్తవ ఆరోపణలు చేసి మమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టింది. ఆమె గోప్యత దృష్ట్యా మేము దీనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె శ్యామ్పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది అని శ్యామ్ కుటుంబ సభ్యులైతే వెల్లడించారు. అయితే శామ్ ఆల్ట్మన్ గతేడాది ఆరంభంలో తన బాయ్ ఫ్రెండ్ ఆలివర్ మల్హేరెన్ను అయితే వివాహం చేసుకున్నారు ఆయన.